ఒకప్పుడు ఓఆర్ఆర్ వచ్చినప్పుడు కూడా అవును ఇదే జరిగింది. అవును అంత దూరం వెళ్ళాలా, అవును అక్కడ 100% ఎవడు కొంటాడు, అక్కడ ఏమి ఓఆర్ఆర్ వస్తే ఏముంటుంది అని చెప్పి అన్నారు. కరెక్ట్. ఆ రోజు కొనలేళ్ళందరూ బాధపడుతున్నారు, కొన్నోళ్ళందరూ హ్యాపీ ఫీల్ హ్యాపీ ఫీల్ అవుతున్నారు. అవుతున్నారు. లక్షల సార్లు సో బాధపడి ఉంటారు వీళ్ళు, వాళ్ళకి అవును, లక్షల్లో ఏమో డెవలప్మెంట్ వచ్చి ఇప్పుడు ఆ ఉంటుంది. బాధపడ్డ వాళ్ళంతా ఆ, మళ్ళీ త్రిబుల్ ఆర్ మీద ఫోకస్ చేశారు. అవునండి ఎందుకంటే ఆ రోజు మనం మిస్ అయ్యాం, ఈసారి మిస్ అవ్వకూడదు అని చెప్పి కంపల్సరీ కాస్త దూరం వెళ్ళి కూడా ఇన్వెస్ట్ చేయడానికి ఇష్టపడుతున్నారు. ఇష్టపడుతున్నారు. సో ట్రిబుల్ ఆర్ కింద వస్తే కంప్లీట్ గా హైదరాబాద్ రూపురేఖలే మారిపోతాయి. కంపల్సరీ రావాలి కూడా అండి. ఇప్పుడున్న సిచ్యువేషన్లో ట్రాఫిక్ లైన్స్ చాలా ఇబ్బందిగా ఉంటుంది. అంటే ఇలా నిలువుగా పెరిగిపోతున్నాయి. అపార్ట్మెంట్లు వచ్చేసి 30, 40, 50 ఫ్లోర్స్ వెళ్ళిపోతున్నాయి. బట్ అదే రోడ్లు మనకి 40 ఫీట్లు 50 ఫీట్ల రోడ్డు 100 ఫీట్ల రోడ్డు. సో దీన్ని మనం బ్యాలెన్స్ చేసుకోవాలి అంటే ట్రిపుల్ ఆర్ కాన్సెప్ట్ వచ్చి, దానికి రేడియల్ రోడ్స్ వచ్చి, దానికి రైల్వే ట్రాక్ కనెక్షన్ వచ్చి, ఇదంతా జరిగితే హైదరాబాద్ మళ్ళీ ఇంకొంచెం విస్తరిస్తుంది. అప్పుడు జరిగిన తప్పు మళ్ళీ జరగకుండా ఉంటుంది. ఈ రోజు అందరూ ట్రిపుల్ ఆర్ దూరమైనా కానీ పెడదాం ఇన్వెస్ట్ చేయడానికి ఇష్టపడుతున్నారు. నేను అడిగే పాయింట్ ఏంటంటే సిటీకి అసలు ఎంత దూరం వెళ్ళి ఇన్వెస్ట్ చేయొచ్చు, అసలు రాబోయే కాలంలో దూరం మరింత దగ్గర అవుతుందా సిటీకి? ఎక్సలెంట్ క్వశ్చన్ అడిగారండి. చాలా మంది మమ్మల్ని కూడా అడుగుతూ ఉంటారు ఏంటంటే, సైట్ చూడటానికి వచ్చినప్పుడు ఇంత దూరమా వచ్చి ఇన్వెస్ట్మెంట్ చేయాలా, ఇది ఎప్పుడు రావాలి, ఇలాంటి క్వశ్చన్స్ ఎక్కువ వస్తూ ఉంటాయి. సో నేను వీళ్ళందరికీ చెప్పేది ఏంటంటే, ఇంత దూరం రాలేనప్పుడు కుకట్పల్లిలోనో మణికొండలోనో ఇక్కడ ఇన్వెస్ట్ చేయగలరా మీరు? చేయాలంటే లక్షన్నర కావాలి. ఓకే, ఉన్న మిడిల్ క్లాస్ వాళ్ళు అంత కష్టపడి హార్డ్ ఎర్నింగ్ మనీ సంపాదించుకునేది 25 లక్షలు 30 లక్షలు ఉంటుంది. సో 25 లక్షలు 30 లక్షలని మనం సిటీలో అయితే కొనుక్కోలేము. కంపల్సరీ ఏం చేయాలి, అవుట్కట్స్కి వెళ్ళాలి. బయటకు వెళ్ళిన తర్వాత తక్కువ బడ్జెట్లో కొనుక్కున్నప్పుడు ఎక్కువ టైమ్స్ అప్రిషియేషన్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ 10 నుంచి 20,000 లోపల ఏదైనా బడ్జెట్ పెట్టుకోగలిగితే లక్ష అవడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. 50,000 రూపాయలు గజం పెట్టుకుంటే లక్ష అవడానికి ఛాన్సెస్ తక్కువ ఉన్నాయి. సో నేను అందరికీ సజెషన్ ఏమిస్తానంటే, ఎంత దూరం వెళ్ళొచ్చు అంటే, ఇప్పుడైతే ఎస్టిమేషన్ కరెక్ట్గా ప్రాపర్గా చెప్పాలంటే 50 నుంచి 60 కిలోమీటర్లు వెళ్ళి కొనుక్కుంటే 10,000కి 15,000కి 20,000కి వస్తుంది. సంవత్సరంన్నర ఆగి తర్వాత చూడండి, ఇదే 10, 20, 30,000కి 100 కిలోమీటర్స్ దాటి వెళ్ళాలి. సంవత్సరంన్నర తర్వాత ఇది ఇలా ఇప్పుడు వద్దులే, అంత దూరం ఎవరు పెడతారు, అంత దూరం వెళ్ళి 10,000 పెట్టాలా 15,000 పెట్టాలని ఆలోచించుకున్న ప్రతి ఒక్కరూ బాధపడే రోజు ఏంటంటే 1.5 ఇయర్ తర్వాత 100 కిలోమీటర్స్ దాటి పెట్టాలి. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ మా ప్రాజెక్టులు కొన్ని షాద్నగర్లో ఉన్నాయనుకోండి. షాద్నగర్ ఇక్కడ నుంచి ఒక 56 కిలోమీటర్లు అలా వస్తుంది. చాలామంది అంత దూరం వచ్చి పెట్టాలా అంటారు. బట్ షాద్నగర్ దాటి జడ్చెల్, రాజాపూరు, బాలానగర్ దాటి జడ్చెల్ల వరకు వెళ్ళిపోవాల్సిన రోజులు వచ్చినాయి. అంటే ఎక్స్పాండ్ అవుతుంది దాంట్లో. అంటే 100 కిలోమీటర్స్ దాటితే కానీ రేట్లు రావు. ప్రజెంట్ ఎవరినైనా ఏమంటున్నానంటే, చాలామంది ఏమనుకుంటారంటే నా ఊరు ఎటు ఉందో ఆ హైవేలో పెట్టుకోవాలనుకుంటారు. అది రాంగ్ అండి. ఎందుకంటే మీరు ఎప్పుడో వెళ్ళేటప్పుడు చూసుకుందామని ఒక ప్లాన్లో పెట్టుకుంటారు. బట్ ఎక్కడ డబ్బులు ఎక్కువ వస్తే అక్కడ పెట్టుకోవాలి. అంటే ₹1 పెడితే ₹10 ఎక్కడ వస్తుందో అక్కడ పెట్టుకోవాలి. నేనేమంటానంటే, ఇప్పుడు మనం గోవా వెళ్ళి ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు మన వాళ్ళు, దుబాయ్ వెళ్ళి ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు, అదర్ కంట్రీస్కి వెళ్ళి ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు. డొలెరా అని ఒకటి వచ్చింది, అక్కడికి వెళ్ళి గుజరాత్ దగ్గర అక్కడికి వెళ్ళి ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు. అది దూరం, మరి ఎంత దూరం అది? దూరాన్ని అంచనా వేసుకోకూడదు. ₹1 పెడితే ₹10 వస్తుందా రావట్లేదా, పెట్టిన రూపాయి సేఫ్గా ఉందా లేదా, పెట్టిన రూపాయికి క్రెడిబిలిటీ చేసే కంపెనీయా కాదా, ఇవి మాత్రమే చేసుకోవాలి. కానీ దూరం దగ్గర ఆలోచించకూడదు. ఎందుకంటే మీరు ఇందాక మంచి పాయింట్ అన్నారు. ఈరోజు దూరమే రేపు దగ్గర. ఫర్ ఎగ్జాంపుల్ షాద్నగర్ బాగా డెవలప్ అవుతుంది. ఓకే, ఆ చుట్టుపక్కల మనకి ఎయిర్పోర్ట్ చాలా దగ్గరగా ఉండడం కావచ్చు, లేదంటే స్కూల్స్ కాలేజెస్ కావచ్చు, నెక్స్ట్ ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఒకప్పుడు షాద్నగర్ నేను 3 ఇయర్స్ క్రితం, చాలా సంవత్సరాల నుంచి చూస్తున్నాను, 3 ఇయర్స్ క్రితం షాద్నగర్ చాలా మాస్గా ఉండేది, చిన్న చిన్న షాప్స్ ఉండేవి, అలా ఉండేవి. ఇప్పుడు షాపింగ్ కాంప్లెక్స్లు వచ్చేసినాయి, చందనా బ్రదర్స్ ఇవన్నీ కూడా అక్కడికి స్టార్ట్ అయినాయి. అంటే కల్చర్ పెరిగింది. సో కల్చర్ పెరిగింది అంటే డబ్బులు కూడా బాగానే పెరుగుతాయి. అక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళ పరిస్థితి కూడా పెరుగుతుంది. నా సజెషన్ ఏంటంటే, షాద్నగర్ ఇస్ ద బెస్ట్ హైవే. అంటే ఎప్పుడూ కూడా దేనికి న్యూస్కి అతీతంగా ఉండే హైవే అంటే షాద్నగర్. నెక్స్ట్ వచ్చేసి ముంబై హైవే ఈజ్ ఆల్వేస్ గుడ్, బట్ కొంచెం రేట్లు పెరిగిపోయి ఉన్నాయి. తక్కువ రేట్లో వచ్చినప్పుడు మంచిగా తీసుకోవచ్చు. విజయవాడ హైవేలో మంచి ప్లేసులు చూసుకుని ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలి. అంటే బ్రాండెడ్ కంపెనీలు మంచి ప్లేసులు చూసుకుని మాత్రమే ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలి. శ్రీశైలం హైవేలో ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలనుకున్నప్పుడు మాత్రం డిమాండ్ పెరిగిన చోట రూపాయి ఎక్కువ పెట్టుకునే కంటే కూడా జాగ్రత్తగా చూసుకుని అక్కడ చుట్టుపక్కల ఉన్న రేట్లని అనాలిసిస్ చేసుకుని కొనుక్కుంటే బెటర్ అండి. బట్ వెయిట్ చేయాల్సింది వస్తుందని కొనుక్కోవద్దు. అక్కడ నేను ఏమంటున్నానంటే, ల్యాండ్ పెడితే ఈరోజు కాకపోతే రేపైనా వస్తుంది, కానీ ఫోర్త్ సిటీ గురించే పెట్టద్దు. నా సజెషన్ ఏంటంటే, ఫోర్త్ సిటీ కాకపోయినా ఇంకో సిటీ అయినా అక్కడ వస్తుంది అక్కడ. సో ఏదో ఒక సిటీ వస్తుంది, మీరు పెట్టుకోవచ్చు. జూబ్లీస్లో ఉంటున్నా సార్. ఎస్,
నాకు గజం 3 లక్షలకు వస్తుంది నేను ఇక్కడ కొనడం బెస్టా దూరం వెళ్ళి కొనడం బెస్టా అంటే ఇప్పుడు నేను ఎందుకంటే ప్రశ్న ఇప్పుడు ఈ 3 లక్షల కన్నా ఇంకా పెరగదని నేను అనుకుంటున్నాను. మహాగరంగా పెరిగితే ఇంకొక 50,000 పెరిగిద్ది ఒక 5 ఏళ్ళకి. అదే అమౌంట్ తీసుకొని పోతే ఎక్కువ ల్యాండ్ వస్తుంది అవుట్ సైడ్, దాంతో పాటు అప్రిషియేషన్ కూడా ట్రిపుల్ ఆఫ్ ఎక్కువ వస్తుంది. అది అంటే లాంగ్ టైం ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళకి ఏది కరెక్ట్ అంటే లాంగ్ టైం ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళకి 100% దూరం వెళ్ళి తక్కువ రేట్లో ఇన్వెస్ట్మెంట్ అంటే స్క్వేర్ యార్డ్ తక్కువ రేట్లో వచ్చేది కొనుక్కోవాలి. ఎందుకంటున్నానంటే నెంబర్ ఆఫ్ స్క్వేర్ యార్డ్స్ పెరగాలి ఇక్కడ, అంటే బడ్జెట్ తక్కువ అవ్వాలి, స్క్వేర్ యార్డ్లు పెరగాలి. అలాంటి స్థలాన్ని మనం కొనుక్కుంటే రేపొద్దున అవి లక్షలు కాదండి కోట్ల రూపాయలు సంపాదించి పెడతాయి మనకి. అంటే కోటీశ్వర్లు అవ్వాలని ఎవరికైనా కళ ఉంటే కనుక, మీ దగ్గర డబ్బులు ఉంటే కనుక నెమ్మదిగా ఇప్పటి నుంచే చిన్న ప్లేసెస్ 300 గజాలు 150 గజాలు 200 గజాలు ఎక్కడ దొరికితే అక్కడ, బట్ కొంచెం యాక్సెసిబిలిటీ ఉండాలి, రోడ్ యాక్సెసిబిలిటీ ఉండాలి. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఎక్కడో 22 కిలోమీటర్లు 20 కిలోమీటర్లు లోపలికి వెళ్ళి పెట్టేదానికి ఎప్పుడు పోగొస్తుంది. 3 నుంచి 5 కిలోమీటర్ల దూరంలో హైవే నుంచి, లేదా ఒక 10 కిలోమీటర్స్ దూరంలో మంచి ప్రాజెక్ట్స్ చూసుకొని రోడ్ యాక్సెస్ బాగుండాలి. ఎందుకంటే రోడ్ యాక్సెస్ బాగుంటేనే డెవలప్మెంట్లు ఉంటాయి. ఇలాంటి చిన్న ఈ సజెషన్స్ ఏంటంటే ప్లాట్లు ఎక్కువ ఉన్నాయి అంటే రేపు పోటీస్ చూడండి అందులో. ఎందుకంటే ఒకప్పుడు ఎంఐజీ ఎల్ఐజీ హెచ్ఐజీ అని ఒకటిపల్లిలో ప్లాట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కోట్లు అయిపోయింది. అప్పుడు మాకు వచ్చి అంతకుముందు ఎంత కొన్నారని అడిగితే మా కస్టమర్లు వస్తూ ఉంటారు. 25,000 రూపాయలకు 150 గజాల స్థలం వచ్చేది. ఓకే, 25 నుంచి 50,000 రూపాయలు. అది ఇప్పుడు 3 కోట్లు అయింది. అంటే ఎన్ని రెట్లు పెరిగింది. ఇదంతా కూడా 15 to 20 years ఆఫ్ రేంజ్ అండి. సో నేనేమంటున్నానంటే ఇప్పుడు కొనుక్కుని 10 సంవత్సరాలు ఆగగలిగితే చాలు. ఇప్పుడు ఎవరికి కూడా లాంగ్ ఆగగలిగే ఓపిక లేవు. మమ్మల్ని వచ్చిన తర్వాత ఎన్నాళ్ళు ఆగాలని మమ్మల్ని అడుగుతున్నారు. ఓకే, ఒకప్పుడు ఎల్ఐసి టైంలో 20 సంవత్సరాలు ఆగడం అంటే పెద్ద గొప్ప కాదు, అంతేనా అనుకునేవాళ్ళు. ఇప్పుడు 5 years కూడా ఆగలేకపోతున్నారు. అంటే ఫాస్ట్ థింకింగ్ అనుకోవచ్చు, ఫాస్ట్ గ్రోయింగ్ అనుకోవచ్చు, ఫాస్ట్ ఫుడ్ కల్చర్ అనుకోవచ్చు. సో ఇదంతా కూడా ఎక్కువ టైం ఎవరు వెయిట్ చేయలేకపోతున్నారు. అయినా కూడా మేము ఏం చెప్తున్నాం అంటే 5 yearsలో సక్సెస్ఫుల్గా మీరు రీసేల్ చేసుకోవాలనుకున్నా, ట్రేడింగ్ చేసుకోవాలనుకున్నా, మంచి ప్లేస్లు, మంచి కంపెనీ, లీగల్గా క్లియర్గా ఉన్న దాంట్లో మీరు ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే నో డౌట్ మీ డబ్బులు 2 3 అవుతుంది. అంటే బ్యాంక్స్లో పెట్టుకుంటే 10 సంవత్సరాలు టైం పట్టేది, ల్యాండ్ మీద పెట్టుకు చూడండి 3 సంవత్సరాల్లో కూడా డబ్బులు పైన వస్తుంది అన్నట్టు. చాలా క్లియర్గా చెప్పేశారు. ఇన్ని చెప్పినా కానీ ఇంకా చాలా వరకు పబ్లిక్ బ్రిలియన్స్ ఆఫర్స్ అని, రకరకాల గిఫ్ట్లు అని ఇట్లా ఇంకా అటువైపే చూస్తున్నారు. ఫ్రీలాన్స్ ఆఫర్స్, రకరకాల గిఫ్ట్లు అని చెప్పి ఆఫర్లు పెడతా ఉంటారు. అరే ₹1 కోటి పెట్టి ఒక ప్రాపర్టీ కొనే ముందు లీగల్గా ఒక 10,000 రూపాయలు ఖర్చు పెట్టుకుంటే అన్ని క్లియర్గా ఉంటాయి. మనం క్లియర్ ఉంటే మన ప్రాపర్టీ క్లియర్గా ఉంటుంది. కేవలం ఆ 10,000 రూపాయలు ఖర్చు పెట్టడానికి వెనకాడి చాలా మంది నష్టపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. వన్స్ ఒక్కసారి రియల్ ఎస్టేట్ రంగంలో ఇన్వెస్ట్ చేసి నష్టపోతే ఆ మనీ ఎన్నికి వస్తుందా అంటే మీరు ఏం చెప్తారు? ఆ కంపెనీ దగ్గర నుంచి ఇంకా లైఫ్ లాంగ్ అలా ఉండిపోవాల్సిందేనా కోట్ల చుట్టూ? కంపెనీ బాగుంటుంది, కంపెనీ వాడు ఎక్కడో ఉంటాడు. సో ఇప్పుడు మీరు అన్న పాయింట్ చాలా కరెక్ట్ పాయింట్. ఇంత డబ్బులు పెట్టేటప్పుడు జాగ్రత్తలు ఎలా తీసుకోవాలి, ఎలా చిన్న 10,000 మీరు అన్నట్టు ఒక అసెట్ మేనేజర్కి ఒక 10,000 20,000 ఇస్తే మంచి ప్రాజెక్ట్ని సజెస్ట్ చేసి పెడతారు. బట్ ఇక్కడ పీపుల్ ఆర్ గ్రీడీ అండి. అంటే నేను చాలామందిని చూశాను, డబుల్ ఇస్తాము 2 yearsలో, స్కామ్, కంపల్సరీ స్కామ్, ఏ కంపెనీ కూడా ఇవ్వలేదు. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మీకు రెంటల్ ఇన్కమ్ ఇస్తాము. ఆ రెంటల్ ఇన్కమ్ ఏంటో తెలుసా మీకు? మీ దగ్గర 20 లక్షలు తీసుకొని నెలకి 50,000 అందులోంచే ఇస్తూ ఉంటారు. 10 లక్షలు అయిపోయినట్టునే కంపెనీ క్లోజ్. సో ఇక్కడ ఎంతమంది లాస్ అయినా, ఎన్నిసార్లు టీవీలో చూపించినా, మీలాంటి వాళ్ళు యూట్యూబ్లో కవర్ చేసినా కానీ జనాలు గ్రీడీ మాత్రం పోవట్లేదు. ల్యాండ్ కొన్నప్పుడు 1 సంవత్సరం 2 సంవత్సరాలు ఎక్స్పెక్ట్ చేసి కొనకూడదు. మినిమం 5 సంవత్సరాలు పెట్టుకోవాలి, లేదా 10 సంవత్సరాలు పెట్టుకోవాలి. ఎప్పుడైతే మనం గ్రీడీ అయ్యామో మన డబ్బులు జీరో అవడం గ్యారంటీ. నేను చాలామందికి సజెషన్ చేస్తున్నాను. పాపం చాలామంది ఎన్ఆర్ఐలు కూడా వాళ్ళకి అక్కడ తెలియదు. ఇక్కడేమో పేరెంట్స్ ఎవరొకరు చూస్తారు, డబుల్ అవుతుంది, త్రిబుల్ అవుతుందని తీసుకుంటారు. సో తీసుకున్న తర్వాత అసలు కూడా పోతుంది. ఎంత హార్డ్ ఎర్నింగ్ మనీ అండి మంది. మనం మిడిల్ క్లాస్ వాళ్ళకి ఒక 50 లక్షలు కానీ 40 లక్షలు కానీ సంపాదించాలంటే అది ఎంతో కష్టం. మనం హార్డ్ అండ్ బ్లడ్ పెట్టి సంపాదిస్తే వచ్చే డబ్బుని జాగ్రత్త పడకపోతే ఎట్లా? నేను అంటుంది ఏంటంటే గ్రీడీకి పోయి ఈ ఆఫర్లో పెడతా. ప్రీ లాంచ్లో తీసుకోవడం తప్పనట్లేదు. సో మేము కూడా కొన్ని ప్రీ లాంచ్ చేస్తాము, కానీ ప్రీ లాంచ్ తీసుకున్నప్పుడు ఒక చిన్న ఎనాలిసిస్ చేసుకోవాలి. అక్కడ 20,000 రూపాయలు గజం ఉన్నప్పుడు ప్రీ లాంచ్లో 17,000 18,000 16,000 ఓకే. 20,000 గజం ఉన్నప్పుడు 6,000కి ఇస్తున్నారంటే అది కంపల్సరీ అది స్కామ్. అంటే మిమ్మల్ని అట్రాక్ట్ చేయడానికి అక్కడ 20,000 రూపాయలు దాన్ని మీరు డబ్బులు కట్టాలంటే 6,000 రూపాయలకు వస్తుందని చెప్తేనే కడతారు. సో ఇది స్కామ్. ఇది ఇంకా ఆలోచించిన అవసరం లేదు, ఎవరిని అడగక్కర్లేదు, ఒక అసెట్ మేనేజర్ని కానీ లీగల్గా కానీ ఏం చేయక్కర్లేదు. మీకు అక్కడ ఉన్న రేట్ తెలుస్తుంది. సపోజ్ ఐఐటి దగ్గర ఒక 30,000 35,000 నడుస్తుంది అనుకోండి. అక్కడ ఎవరైనా ఒక వెంచర్ వేసి ఎగ్జాంపుల్ దాన్ని 8,000కి ఇస్తాం 10,000కి ఇస్తామంటే ఫ్రాడ్.
అంటే అది అప్రూవల్ కాకపోయి ఉండొచ్చు. ఓకే, సో ఇలా చాలా సజెషన్స్ నేను ఏం చెప్తున్నానంటే గ్రీడీకి వెళ్ళకూడదండి. దీంట్లో మంచి ప్లేస్మెంట్ చూసుకోవాలి, కానీ ఏదైనా ఆఫర్ పెట్టారంటే అది రాంగ్. అది అవును సార్, ఇప్పటి వరకు స్కామ్స్ చాలా జరిగాయి, అవును జరగాల్సినవి కూడా చాలా ఉన్నాయని చెప్పి కూడా అంటున్నారు. ఎప్పుడు బయటపడితే తెలియదు, అవును జరగబోయేవి కూడా. అవును ఇప్పటి వరకు ఈ స్కామ్లో ఇరుక్కున్న వాళ్ళంతా, ఉమ్, అన్యాయంగా ఇరుక్కున్న వాళ్ళంతా అవును. ఎంతమంది రికవర్ అయ్యారు సార్? నాకు తెలిసి మీరు రికవర్ అంచనా ప్రకారం పర్సెంటేజ్ వచ్చేసి 20 కూడా ఉండదండి. 20 కూడా ఎక్కడుంది సార్? 100%. అంటే 20 అన్న ఎలాంటిదంటే పెద్ద కంపెనీలు కొంచెం లేట్ చేసైనా ఇచ్చే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు 80% అయితే 100% లాస్ అవుతారు. జీవితాంతం ఆ డబ్బులు పోయి ఇంకా దాన్ని ఏం చేయలేరు. ఇంకా కోర్టు చుట్టూ తిరిగినా కూడా రావండి, ఎందుకంటే లైఫ్ అంతా పోయినట్లే. లైఫ్ అంతా పోయినట్టే. ఇప్పటికైనా అదే ఆలోచించుకుంటే చాలా మంది ఒక్కసారి మనం ఇన్వెస్ట్ చేసే ముందు 1-2 సార్లు Yes. మన కళ్ళతో మనం చూసి, ఎవరినో నమ్ముకొని కాదు, డాక్యుమెంట్స్ మొత్తం వెరిఫికేషన్ చేసుకుని 10,000 రూపాయలు ఖర్చు అయినా పర్లా Yes. అవి చేసుకుంటేనే మీరు సేఫ్గా ఉండగలరు. 100%. లేదు ఇంకా మేము ఆఫర్లకు వెళ్తాము, Ah. ఇవన్నీ గిఫ్ట్లు వస్తున్నాయని చెప్పి ముందుకు వెళ్తే మటుకు మళ్ళీ సేమ్ రిపీట్ ఇంకా లైఫ్లో కోలుకోవటం అనేది జరిగే పనే కాదు. అంటే వాళ్ళు చేసిన రాంగ్ కి వాళ్ళు నెక్స్ట్ జనరేషన్ బాధపడతారు. అంతే కదా. అంటే అట్లీస్ట్ బ్యాంక్ లో పెట్టుకుని ఉంటే రూపాయి వచ్చి ఉండేది, అవును, బంగారం కొనుక్కుంటే బంగారం కొనుక్కుంటే బంగారం రూపాయలు ఉండేదేమో. నెక్స్ట్ జనరేషన్ కి వీళ్ళు చేసిన తప్పు వాళ్ళని క్యారీ చేస్తుంది. నేనేమంటున్నానంటే కంపెనీస్ బ్రాండెడా కాదా చూసుకోండి. ఇప్పుడు మంచి కంపెనీ అయితే అన్ని లీగల్గా అవన్నీ మ్యాక్సిమం చెక్ చేసుకుంటాయి. నెక్స్ట్ ఎన్ని సంవత్సరాల నుంచి ఉంది. మూడోది ఇంపార్టెంట్గా చూసుకోవాల్సింది టైంకి రిజిస్ట్రేషన్స్ చేస్తుందా లేదా కంపెనీ. అలాంటి కంపెనీని మాత్రమే సెలెక్ట్ చేసుకోవాలి. ఎంత తక్కువకి ఇచ్చినా ఎక్కువకి ఇచ్చినా మన పేమెంట్ చేస్తే రిజిస్ట్రేషన్ చేసేవాలి. అలాంటి కంపెనీలు మాత్రమే సెలెక్ట్ చేసుకోవాలి. సో మా దగ్గర స్పాట్ రిజిస్ట్రేషన్ 15 డేస్లో రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేసేస్తాం పేమెంట్ చేసిన తర్వాత. 10 years వరకు ఏ ఇష్యూ వచ్చినా మనమే సాల్వ్ చేస్తాం. మెయింటెనెన్స్ అంటాం దాన్ని. అదేవిధంగా 30 నుంచి 50 సంవత్సరాలు లింక్ డాక్యుమెంట్ని ప్రింటెడ్ రూపంలో ఇస్తాం. అంటే కంపెనీని సెలెక్ట్ చేస్తారు. అందరూ ఇదే చెప్తున్నారు కదా. అంటే అలా కాదండి, కొంతమంది ఏం చేస్తారంటే లింక్ డాక్యుమెంట్ అంటే తప్పంటలేదు, లింక్ డాక్యుమెంట్ అంటే ఏం చేస్తారంటే వాట్సాప్లో ఇస్తారు. అంటే రేపు పొద్దున మళ్ళీ అమ్ముకోవాలంటే ఎక్కడ నుంచి తీసుకురావాలి. నెక్స్ట్ రెండోది ఏంటంటే స్పాట్ రిజిస్ట్రేషన్ చేయగలిగితే హ్యాపీయే. ఏ ల్యాండ్ అయినా ఓకే, ఏ ల్యాండ్ అయినా స్పాట్ రిజిస్ట్రేషన్ చేస్తే డబ్బులు సేఫ్ అన్నట్టు. దాన్ని డ్రాగ్ చేసే కొద్దీ ఈయనకి కాన్ఫిడెన్స్ పోతుంది, అక్కడేమో డబ్బులు తిరిగి రావు. ఈ టెన్షన్స్లో మామూలు వర్క్ మీద కూడా ఫోకస్ చేయలేదు అలాంటి వాళ్ళు.